తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోనసీమ జిల్లా మలకీపురం మండలం ఇరుసు మండలంలో నిన్న జరిగిన ఓఎన్జీసీ బ్లోఅవుట్ పై హర్షకుమార్ స్పందిస్తూ అమలాపురం గుండెల మీద నిప్పుల కుంపటిలా మారిన ఓఎన్జీసీ కార్యకలాపాలు ప్రజలపై ప్రమాదాన్ని పెంచుతున్నాయన్నారు. బ్లోఅవుట్ సంభవించిన బావి నుండి పైప్లైన్ల ద్వారా సరఫరా రాకపోవడం, గ్యాస్ ఉత్పత్తి లేని బావులను సిక్ బావులుగా గుర్తించడం, వాటిని ప్రైవేట్ సంస్థలకు టెండర్ ప్రక్రియ ద్వారా ఇవ్వడంపై అనుమానాలు కలిగిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఓఎన్జీసీ అధికారులు ఈ బావిలో సామర్థ్యాన్ని తక్కువగా చూపించి గ్యాస్ నిక్షేపాలను టెండర్లకు ఇచ్చారని అనుమానం ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ లాభేక్షతో ఓఎన్జీసీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయంటే ఉన్నట్లయితే దీన్ని జిల్లా జడ్జి ప్రత్యేక పోలీసు అధికారితో పూర్తిస్థాయి దర్యాప్తు చేయించాలని స్పష్టం చేశారు. నిన్న జరిగిన బ్లోఅవుట్ ఇరుసు మండలంలో జరిగింది, లక్కవరానికి దగ్గరలో జరిగింది. అది మోరీ 5 అన్న బావి నుంచి ఈ బ్లోఅవుట్ జరిగింది. ఇప్పుడు ఆ బ్లోఅవుట్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా జరగని బావి నుంచి ఈ బ్లోఅవుట్ జరిగింది. ఎందు గురించి చెప్తున్నానంటే, నేను ఈ బావి నుంచి వేరే చోట్లకి వెళ్ళడానికి, గ్యాస్ వెళ్ళడానికి పైప్ లైన్ లేవు. ఈ గ్యాస్ ఎక్కడికి సరఫరా చేయబడదు. ఇటువంటి బావులు అంటే గ్యాస్ లేని బావుల కింద డిక్లేర్ చేసి ఓఎన్జీసీ వేలంపాట్లు వేస్తూ ఉంటుంది. ఆ వేలంపాట్లు వేసిన బావిలో ఇది ఒక బావి. ఈ బావిలో ఓఎన్జీసీ ఈ బావిని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినప్పుడు ఈ బావిలో దీని ఎంత సామర్థ్యం ఉంది, ఎంత గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి అని అనుకున్నప్పుడు ఒక 20 మెట్రిక్ టన్నుల గ్యాస్ ఉంటుంది. కాబట్టి ఇటువంటి వాటి బావులన్నింటినీ సిక్ వెల్స్ అంటారు. ఈ సిక్ వెల్స్ని ఓఎన్జీసీ ఎప్పటి నుంచో కూడా అది ప్రైవేట్ వాళ్ళకి టెండర్ల ద్వారానే అలాట్ చేస్తూ ఉంటుంది. అది కొనుక్కున్న వాళ్ళు తమ అవసరాలకి, ఏదైనా ఇండస్ట్రీకి గ్యాస్ పట్టించడానికి, సిలిండర్ల ద్వారా పట్టుకెళ్ళడానికి సంథింగ్ వ్యాపారం చేసుకుంటారు.